దళిత సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ను అవమానించిన ఆయన ఆత్మహత్య యత్నానికి కారణమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాల సంఘాల జేఏసీ కోరింది. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ చైర్మన్ చెరకు రామచంద్ర మాట్లాడుతూ, ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి అకారణంగా మాల సామాజిక వర్గానికి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్పై పోలీస్ స్టేషన్లో సిబ్బంది ఎదురుగా అవమానించారని వారు ఆరోపించారు. మనస్తాపానికి గురైన ఎస్ఐ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు. ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డిపై గతంలో అవినీతి ఆరోపణల కారణంగా సస్పెన్షన్కు గురయ్యారని ఆయన గుర్తు చేశారు. సిఐపై ఎస్పీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశము ఎందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అసెంబ్లీలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాస్ గారిని ఆ స్థానిక సిఐ గారు జితేందర్ రెడ్డి గారు శ్రీనివాస్ గారిని అనేక ఇబ్బందులు పెట్టి అనేక టార్చర్కు గురి చేసి అనేక వేధింపులకు గురి చేసినటువంటి సందర్భము. ఆ వేధింపులకు తట్టుకోలేక శ్రీనివాస్ గారు హత్య చేసుకోవడం ప్రయత్నం చేయడం జరిగింది. హైదరాబాద్ లో యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. నిన్న మా జేఏసీ తరఫు నుంచి విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. దాని మీద డీజీపీ గారికి కూడా ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. మరి దాంతో పాటు ఎస్ఐ శ్రీనివాస్ గారిని ప్రభుత్వం ఆదుకోవాలి, వారికి న్యాయం. ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐ శ్రీనివాస్ గారు, వారిని సిఐ జితేందర్ రెడ్డి గారు అనేక విధాలుగా అనేక వేధింపులకు గురి చేసి టార్గెట్ చేసి టార్చర్ చేసి మరి చనిపోయే విధంగా టార్చర్ చేసినటువంటి సిఐ జితేందర్ రెడ్డి గారిని వెంటనే సస్పెండ్ చేసి వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి చట్టపరమైనటువంటి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి కోరుతున్నాం. మరి ఎందుకంటే గతంలో సిఐ గారు ఎస్ఐగా అక్కడ అపాయింట్మెంట్ అయినప్పుడు, అప్పుడు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఎస్ఐగా అశ్వరావుపేటలో ఉద్యోగం పొందినప్పుడు అక్కడ వారి యొక్క ప్రవర్తనకు అనేక మంది ప్రజలు కూడా భయభ్రాంతులకు గురై ఎన్నో ఇబ్బందులకు గురి చేసినటువంటి సందర్భాలు ఉన్నవి. మరి అంతేకాకుండా దొంగ నోట్లను మార్పిడి చేస్తున్నటువంటి వాళ్లకు సపోర్ట్ చేసి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నవి. పై అధికారులు సిఐ జితేందర్ రెడ్డి గారిని విచారణ చేసి నిర్ధారణ చేసుకొని మరి వారిని ఉద్యోగం నుండి రిమూవ్ చేయడం జరిగింది, సర్వీస్ నుండి. మరి ఎలాంటి సందర్భంలో చేసినటువంటి జితేందర్ రెడ్డి గారు మరి అలాంటి వ్యక్తులను మళ్ళీ డిపార్ట్మెంట్ లోకి తీసుకోవడము శోచనీయమైన అంశం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. మరి అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ భూదందాలకు పాల్పడుతూ అక్రమ సంపాదనకు పాల్పడుతూ ఈ ఎస్ఐ శ్రీనివాస్ గారిపై మరి అనేక ఇబ్బందులకు గురి చేస్తూ అనేక అవమానాల పాలు చేస్తూ అవహేళన చేస్తూ మిగతా పోలీస్ సిబ్బంది ముందు అవమానపరుస్తూ అనేక ఇబ్బందులకు గురి చేసినటువంటి మరి సిఐ జితేందర్ రెడ్డి గారిని వెంటనే సస్పెండ్ చేయాలి విధుల నుండి. అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసి మరి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.